సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అని పెరిగి దగ్గర దగ్గర 2 వీక్స్ పైనే అవుతుంది. సో, అంతలా పీక్ ఈవెన్ 130, 131 దాకా ఎళ్ళింది అప్రాక్సిమేట్‌గా. కానీ ఇప్పుడు చూసుకుంటే 119, 120 దాకా ట్రేడ్ అవుతుంది. సో, ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు తగ్గింది గానీ ఇంకా వెయిట్ చేయాలని అంటారా? లేకపోతే మళ్ళీ ఏదైతే 2 వీక్స్ బ్యాక్ ఏదైతే ఆ హైప్ వచ్చిందో మళ్ళీ ఆ ర్యాలీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉందని అంటారా? వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. ఏంటంటే మనం చూస్తే దీపావళి టయానికి 1,30,000 కూడా దాటేసింది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక రఫ్లీ ఒక 8-9% తగ్గిపోయి 1,20,000 దగ్గరకొచ్చేసింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏందంటే చాలామందికి డౌట్ ఉండింది. ఏం చేయాలి? ఇంకా తగ్గిద్దా అనే భయం ఒకటి. డబ్బులున్నాయి ఒకేసారి కొనిపెట్టచ్చా? అనే 4, 5 ప్రశ్నలైతే చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్న ప్రశ్నలనమాట. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో వన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే గోల్డ్ అన్యూజువల్‌గా పెరిగింది. ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి నియర్లీ 100% పెరిగింది దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ టైంలో. సో, గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుందా లేదా అనే క్వెషన్‌కి ఒకటేంటంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఇంతకుముందు పెరిగిన పేస్ ఏదైతే ఉందో అంత ఫాస్ట్‌గా పెరగదు. అది మాత్రం ష్యూర్. సో, ఈ ర్యాలీ అనేది అన్యూజువల్. రీజన్స్ చాలా డిస్కస్ చేసాము. మెనీ రీజన్స్ వల్ల అయిపోయింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా పెరుగుతుంది పక్కా. అంటే ఎప్పుడు పెరగవచ్చు? ఎంత టెన్యూర్‌లో పెరగొచ్చనంటారు? అంటే ఈ స్పాంటేనియస్ 1 ఇయర్‌లో ఇలా రావచ్చనంటారా? అంత రాదు. బట్ పక్కా ఇంతకుముందు నార్మల్‌గా ట్రెడిషనల్‌గా మనం చూసామంటే అంటిల్ లాస్ట్ ఇయర్ ఈ ర్యాలీ రాకముందు ఏంటంటే 6-7% మధ్యలో యావరేజ్ గ్రోత్ రేట్ ఉండేది. CAGR ఉండేది గోల్డ్‌కి ఇంతకుముందు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 5-7 ఇయర్స్ మాత్రం నేను స్టడీ చేసింది, నేను చదివిన దాని ప్రకారం చూస్తే మాత్రం ఎనీవేర్ బిట్వీన్ 10-11% పర్ యానం గ్రో అవ్వచ్చు. అంటే ఈ లెక్కన ఏంటంటే 2,00,000 కూడా పక్కా ప్రాబ్లీ ఇంకొక 3-4 సంవత్సరాల్లో రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఏమైనా గ్లోబల్‌గా సిచ్యువేషన్స్ మారకపోతే ఫాస్ట్‌గా రీచ్ అవుతాం. బట్ పక్కా రీచ్ అవుతాం. సో, ఆ లెక్కన చూసుకుంటే ఎవ్రీ కరెక్షన్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ బై చేయడానికి.